పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 3 దశల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. తెలంగాణలో 3 దశల్లో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. 31 జిల్లాల్లోని 12,728 సర్పంచ్ స్థానాలకు 1,12,242 వార్డు స్థానాలకు మొత్తం 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. 564 మండలాల్లో 12,728 సర్పంచ్ స్థానాలకు 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికల డేట్లు ఖరారు చేయడం జరిగింది. ఈ రోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. తెలంగాణలో 1,66,00,000 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. తొలి దశలో 4,200 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 27 నుంచి తొలి విడత పోలింగ్ కు సంబంధించిన నామినేషన్లు స్వీకరించనున్నారు. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్న ఉంటుంది, అనగా ఎల్లుండి నుండి. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 4,236 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. రెండో విడత ఎన్నికలకు ఈ నెల 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుండగా మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఫేజ్ 2 కు వస్తే 193 మండలాల్లో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు 4,159 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా వాటితో పాటు 36,452 వార్డు స్థానాలకు ఎన్నిక 17 డిసెంబర్ 17th డిసెంబర్ రోజున ఉంటుంది. ఇక సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఏకగ్రీవమైన పంచాయతీలకు 10 లక్షల రూపాయల నిధులు ఇస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించింది.